అది బెంగళూరు నగరం. పగలు రాత్రి అనే తేడా లేకుండా లక్షలాది మంది తమ కలలను నిజం చేసుకోవడానికి పరుగులు తీసే మహానగరం అది. కేఆర్ పురం సమీపంలో ఉన్న సిగేహల్లి ప్రాంతం కూడా అలాంటి ఒక రద్దీ ప్రాంతమే. అక్కడ ఆకాశాన్ని తాకేలా ఉన్న సాయి గ్రీన్ హోమ్స్ అనే ఒక ఖరీదైన అపార్ట్మెంట్ అది. ఆ రోజు 2026 జూన్ 22. వాతావరణం ఎప్పటిలాగే చల్లగా ఉంది. అప్పుడు సమయం రాత్రి 9 గంటలవుతుంది. ఆ అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళంతా తమ ఫ్లాట్లలో టీవీలు చూస్తూ కుటుంబంతో భోజనాలు చేస్తూ ప్రశాంతంగా గడుపుతున్నారు. అపార్ట్మెంట్ కింద ఉన్న విశాలమైన బేస్మెంట్ కార్ పార్కింగ్ ఏరియాలో నైట్ డ్యూటీ సెక్యూరిటీ గార్డ్ రౌండ్స్ వేస్తున్నాడు. ఆ పార్కింగ్ ఏరియాలో లైట్లు కొంచెం మసకబారున్నాయి. ఆ గార్డు తన చేతిలోని లాఠీని నేల కొట్టుకుంటూ నడుస్తున్నాడు. అప్పుడు అకస్మాత్తుగా ఒక పెద్ద ఇన్నోవా కారు వెనకాల ఉన్న ఒక పిల్లర్ చాటు నుంచి ఏదో మూలుగు వినిపించింది. ఎవరో గాలి కోసం ఆపసోపాలు పడుతున్న శబ్దం వినిపిస్తూ ఉండటంతో ఎవరక్కడ, ఎవరైనా తాగిపడుకున్నారా అని గట్టిగా అరుస్తూ ఆ గార్డు తన చేతిలోని టార్చ్ లైట్ ఆన్ చేసి ఆ పిల్లర్ వైపు వెళ్ళాడు. ఆ టార్చ్ లైట్ వెలుతురులో అతను చూసిన దృశ్యానికి అతని చేతిలో ఉన్న లైటు లాఠీ రెండూ కింద పడిపోయాయి. అతని ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి. ఒక ప్రశాంతమైన రాత్రి పూట సడన్ గా అపార్ట్మెంట్ బేస్మెంట్ లో ఒక మూలుగు వినిపిస్తే ఆ గార్డుకి ఏమనిపించుంటుంది? ఒక మామూలు తాగుబోతు తాగి పడుకున్నాడేమో అని అతను అనుకున్నాడు. కానీ టార్చ్ లైట్ వెలుతురులో కనిపించిన ఆ దృశ్యం అతని జీవితంలో మర్చిపోలేని విధంగా ఎందుకు మారిందో తెలుసుకునే ముందు మీరు గనుక ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ రోజు చూడాలి అనుకుంటే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఈ వీడియోని ఎక్కడి నుండి చూస్తున్నారో ఇప్పటి వరకు కామెంట్ చేయకపోతే ప్లీజ్ కామెంట్ చేయండి. మా వీడియోలు ఎక్కడి దాకా రీచ్ అవుతున్నాయో తెలిస్తే మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. అక్కడ ఒక 55 ఏళ్ల ముసలాయన రక్తపు మడుగులో పడున్నాడు. ఆయన వేసుకున్న తెల్లటి చొక్కా మొత్తం రక్తంతో తడిచిపోయి ఎర్రగా మారిపోయింది. ఆయన మెడ మీద, ఛాతీ మీద, కడుపు మీద లెక్కలేనన్ని కత్తిపోట్లున్నాయి. రక్తం ఒక ధారలాగా నేల మీద కారుతుంది. అయితే ఆ పెద్ద ఆయన ఎవరో కాదు, ఆ అపార్ట్మెంట్ లో నివసించే సోమసుందరం. ఎంతో హుందాగా నవ్వుతూ పలకరించే ఆ పెద్ద మనిషి ఇప్పుడు ప్రాణాపాయ స్థితిలో రొప్పుతూ పడున్నాడు. అది చూసిన గార్డు భయంతో అరుస్తూ ఆయన దగ్గరకు పరిగెత్తుకుంటూ వెళ్ళి, సార్, సోమసుందరం సార్, ఏమైంది సార్ మీకు? ఎవరు చేశారు సార్ ఈ ఘోరం అంటూ అతన్ని పైకి లేపడానికి ప్రయత్నించాడు. సోమసుందరం నోటి నుంచి రక్తం కక్కుకుంటూ తన వణుకుతున్న చేత్తో ఆ గార్డు కాలర్ పట్టుకున్నాడు. ఆయన కళ్ళల్లో భరించలేని నొప్పి, అంతకు మించిన ఏదో భయం కనిపిస్తుంది. గాలి పీల్చుకోవడానికి కూడా కష్టపడుతూ, పైన మా ఫ్లాట్లో నా భార్య ముత్తులక్ష్మి, నా చిన్న కూతురు సుప్రియ ఉన్నారు. వాళ్ళని చంపేస్తున్నారు. కాపాడండి, దయచేసి వెళ్ళి వాళ్ళని కాపాడండి అంటూ ఆఖరి శ్వాస కోసం కొట్టుకుంటున్నాడు. ఆ గార్డు కేకలు విన్న అపార్ట్మెంట్ వాసులు కొంతమంది పరిగెత్తుకుంటూ అక్కడికొచ్చారు. ఆ నెత్తుటి దృశ్యాన్ని చూసి అందరూ షాక్ అయ్యారు. వెంటనే ఒకరు అంబులెన్స్ కు, మరొకరు పోలీసులకు ఫోన్ చేశారు. అయితే అక్కడున్న వారిలో ఒక కుర్రాడు మాత్రం వెంటనే తన జేబులోని ఫోన్ తీసి సోమసుందరం చెప్తున్న మాటలను రికార్డ్ చేయడం మొదలుపెట్టాడు. సార్, మిమ్మల్ని ఎవరు పొడిచారు? లోపల ఎవరున్నారు అని ఆ కుర్రాడు రికార్డ్ చేస్తూ అడుగుతున్నాడు. సోమసుందరం పెదాలు కదిలాయి. ఏదో పేరు చెప్పాలని ప్రయత్నించాడు. కానీ అప్పటికే ఆయన శరీరంలో రక్తం పూర్తిగా పోవడంతో ఆయన కొన్ని మాటలు నెమ్మదిగా చెప్పి కళ్ళు పైకి తేలేశాడు. అతని తల పక్కకు వాలిపోయింది. సరిగ్గా 10 నిమిషాల్లో సైరన్లు మోగించుకుంటూ కేఆర్ పురం క్రైమ్ బ్రాంచ్ పోలీస్ జీపులు అపార్ట్మెంట్ ఆవరణలోకి దూసుకొచ్చాయి. ఇన్స్పెక్టర్ రాహుల్ తన టీంతో కారు పార్కింగ్ లోకి ఎంటర్ అయ్యాడు. అప్పటికే అంబులెన్స్ స్టాఫ్ సోమసుందరం పల్స్ చెక్ చేసి ఆయన చనిపోయాడని కన్ఫర్మ్ చేశారు. ఇన్స్పెక్టర్ రాహుల్ అక్కడ పరిస్థితి మొత్తం అర్థం చేసుకొని, ఏమయ్యా గార్డ్, ఈయన ఏ ఫ్లాట్ లో ఉంటాడు అని అడిగాడు. సార్, 3rd ఫ్లోర్, ఫ్లాట్ నెంబర్ 304 సార్. లోపల వాళ్ళ ఆవిడ, చిన్న కూతురు ఉన్నారని చనిపోయే ముందు చెప్పాడు సార్ అని గార్డు వణుకుతూ చెప్పాడు. వెంటనే పోలీస్ టీం 3rd ఫ్లోర్ కు పరిగెత్తింది. ఫ్లాట్ నెంబర్ 304 తలుపులు గడియ పెట్టున్నాయి. మేడం ముత్తులక్ష్మి గారు, మేడం ముత్తులక్ష్మి గారు అని పోలీసులు గట్టిగా పిలిచారు. తలుపు కొట్టారు. కానీ ఎలాంటి స్పందన లేదు. అయితే తలుపు అడుగు భాగం నుంచి ఒక ఎర్రటి లిక్విడ్ బయటకొస్తున్నట్టు ఇన్స్పెక్టర్ గమనించాడు. అవును, అది రక్తమే అని కన్ఫర్మ్ చేసుకున్న పోలీసులు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా 2 కానిస్టేబుళ్లతో తమ బలమంతా ఉపయోగించి ఆ టేకు తలుపును బద్దలు కొట్టించారు. తలుపు తెరుచుకోగానే లోపలికి వెళ్లిన పోలీసుల గుండెలు ఒక్కసారిగా ఆగిపోయాయి. డ్యూటీలో ఎన్నో భయంకరమైన హత్యలు చూసిన ఆ పోలీస్ ఆఫీసర్లే ఆ ఫ్లాట్ లోపలి దృశ్యాన్ని చూసి కళ్ళు మూసుకున్నారు. హాలు మొత్తం
మొత్తం నెత్తురుతో తడిచిపోయింది. గోడల మీద రక్తపు మరకలు చిమ్మున్నాయి. సోఫా పక్కన 48 ఏళ్ల ముత్తులక్ష్మి మృతదేహం పడుంది. ఆమె శరీరం మీద కూడా ఏకంగా 30కి పైగా కత్తి లున్నాయి. ఒక మనిషిని చంపడానికి 1 లేదా 2 పోట్లు చాలు. కానీ ఆమెను విచక్షణారహితంగా ఒక కసాయివాడు మాంసాన్ని కోసినట్లుగా కోసేశారు. దీన్ని క్రైమ్ లాంగ్వేజ్ లో ఓవర్ కిల్లింగ్ అంటారు. ఆ కసి, ఆ ద్వేషం చూస్తుంటే అదొక పక్కా ప్రణాళికతో జరిగిన హత్యలా అనిపించింది. ఆ పక్కనే ఉన్న గదిలో 19 ఏళ్ల సుప్రియ మృతదేహం ఉంది. కాలేజీకి వెళ్లి చదువుకుంటున్న అమ్మాయి శరీరాన్ని కూడా ఆ కిరాతకులు వదల్లేదు. ఆమె శరీరం మీద 15 కత్తి ఉన్నాయి. ప్రాణభయంతో ఆమె గది మూలకు వెళ్లి దాక్కోవడానికి ప్రయత్నించిన ఆనవాళ్లు అక్కడ స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఒకే ఇంట్లో 3 శవాలు అంటే ఆ కుటుంబంలో ఇంకెవరూ బతికిలేరా అని పోలీసులు ఇల్లంతా వెతికారు. వంటగదిలో రక్తం అంటిన 2 పెద్ద పెద్ద కిచెన్ కత్తులు దొరికాయి. హంతకులు బయట నుంచి ఆయుధాలు తీసుకురాలేదు. ఆ ఇంట్లోని కత్తులతోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. అసలు ఈ ముగ్గురిని చంపాల్సిన అవసరం ఎవరికుంది? ఇది దోపిడీ దొంగల పనా? ఇల్లు వెతికితే బీరువా పగలగొట్టుంది. బట్టలు మొత్తం చెల్లాచెదురుగా పడున్నాయి. కొంత డబ్బు, నగలు మాయమైనట్లు ప్రాథమికంగా అర్థమైంది. కానీ కేవలం దొంగతనం కోసం వస్తే ఇంత కిరాతకంగా ఇన్నిసార్లు ఎందుకు పొడుస్తారు అని ఆలోచిస్తుండగా అప్పుడే ఇన్స్పెక్టర్ రాహుల్ దృష్టి ఆ ఫ్లాట్ లోని ఒక ఫోటో ఫ్రేమ్ మీద పడింది. తలుపులు బద్దలు కొట్టగానే కనిపించిన ఆ దృశ్యం చూస్తే ఒక ఫ్యామిలీని అంత క్రూరంగా ఎలా చంపుతారు అనిపిస్తుంది కదా. అసలు ఆ ఫ్లాట్ లో ఏం జరిగింది? పోలీసులకు ఆ రక్తపు మడుగులో కనిపించిన ఆ చిన్న క్లూ ఈ మొత్తం మిస్టరీని ఎలా మార్చేసిందో ఇప్పుడు చూద్దాం. ఆ ఫ్లాట్ లో కనిపించిన ఫోటో ఫ్రేమ్ లో సోమసుందరం, ముత్తులక్ష్మి, సుప్రియలతో పాటు మరో అమ్మాయి కూడా నవ్వుతూ ఉంది. అది చూసిన రాహుల్, గాడ్, ఈ ఫోటోలో ఉన్న 4వ అమ్మాయి ఎవరు అని అడగ్గా, సార్, ఆ అమ్మాయి వాళ్ళ పెద్ద కూతురు శ్వేత సార్. వయసు 25 ఏళ్ళు ఉంటుంది. కానీ ఆమె ఇక్కడ ఉండట్లేదు సార్. కొన్నాళ్ల క్రితం తల్లిదండ్రులతో గొడవపడి ఇల్లు వదిలి వెళ్ళిపోయింది అని గాడ్ చెప్పాడు. అయితే ఇక్కడే పోలీసుల మెదడులో ఒక భయంకరమైన ప్రశ్న మెదిలింది. అసలు ఈ శ్వేత ఎక్కడుంది? ఈ హత్యలు జరిగినప్పుడు ఆమె ఇక్కడే ఉందా? ఒకవేళ ఆ హంతకులు ముగ్గురిని చంపి పగతో శ్వేతను కిడ్నాప్ చేసి తీసుకెళ్లారా? అసలు శ్వేత ఎందుకు ఇల్లు వదిలి వెళ్ళిపోయింది? ఈ ప్రశ్నలకు సమాధానం దొరకాలంటే ఆ కుటుంబం గతాన్ని వెతకాలని పోలీసులు డిసైడ్ అయ్యారు. ఇన్వెస్టిగేషన్ స్పీడ్ పెరిగింది. సోమసుందరం బంధువులను, స్నేహితులను విచారించడం మొదలుపెట్టారు. ఆ విచారణలో ఆ కుటుంబం గురించి బయటపడిన విషయాలు ప్రతి ఒక్కరిని కన్నీళ్లు పెట్టించాయి. సోమసుందరం సొంత రాష్ట్రం తమిళనాడు. భార్య ముత్తులక్ష్మి 2 కూతుర్లతో కలిసి బెంగళూరుకు ఐటీ ఉద్యోగం కోసం వచ్చాడు. ఎన్నో కష్టాలు పడి తన పిల్లలకు అన్నీ సమకూర్చాడు. శ్వేత, సుప్రియ ఇద్దరు ఆ తండ్రికి 2 కళ్ళ లాంటి వాళ్ళు. వాళ్ళు ఏదడిగితే అది కాదనకుండా ఇచ్చాడు. పెద్ద కూతురు శ్వేతను ఇంజనీరింగ్ చదివించాడు. ఆమె క్యాంపస్ ప్లేస్మెంట్ లో ఒక మంచి మల్టీనేషనల్ కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించింది. అంతే, ఆ తల్లిదండ్రుల ఆనందానికి హద్దే లేదు. తమ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కిందని, కూతురు గొప్ప స్థాయికి వెళ్ళిందని వాళ్ళిద్దరూ మురిసిపోయారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం ఉండలేదు. ఒక మంచి కెరియర్, ప్రేమించే పేరెంట్స్ ఉన్న అమ్మాయి జీవితంలోకి ఒక మ్యానిపులేటర్ ఎంటర్ అయితే ఏమవుతుంది? శ్వేత జీవితం కూడా అలాగే తలకిందులయ్యింది. కెనత్ ఆమెని ఎలా బ్రెయిన్ వాష్ చేశాడో, ఆమె ఎలాంటి డెసిషన్ తీసుకుందో వింటే మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఒక రాంగ్ చాయిస్ ఫ్యామిలీ మొత్తాన్ని ఎలా నాశనం చేసిందో ఇప్పుడు చూద్దాం. కాలేజీ పూర్తయి ఉద్యోగంలో చేరుతున్న సమయంలో శ్వేత జీవితంలోకి కెనత్ అనే 26 ఏళ్ల కుర్రాడు ఎంటర్ అయ్యాడు. కెనత్ గురించి విచారించిన పోలీసులకు వాడి హిస్టరీ మొత్తం నెగిటివ్ గానే కనిపించింది. వాడికి ఎలాంటి ఉద్యోగం లేదు, ఎప్పుడూ ఒంటరిగా తిరిగేవాడు. పైగా తీవ్రమైన మందు అలవాటు, కొన్ని క్రిమినల్ ఆలోచనలు కూడా ఉన్నవాడు. మాటలతో గారడీ చేసి శ్వేత అమాయకత్వాన్ని ఆసరా చేసుకొని ఆమెను ప్రేమలోకి దించాడు. మనం ఎవరి కిందో ఎందుకు పనిచేయాలి? మనకు మనమే బాసులుగా ఉందాం, ఇద్దరం కలిసి ఒక స్టార్టప్ కంపెనీ పెడదాం అంటూ ఆమె బుర్రలో విషం నింపాడు. వాడి మాయలో పడిన శ్వేత తన లక్షల రూపాయల సాఫ్ట్వేర్ ఉద్యోగాన్ని వదిలేయడానికి పూర్తిగా సిద్ధపడింది. ఈ విషయం సోమసుందరానికి తెలిసింది. ఏ తండ్రైనా ఏం చేస్తాడో ఆయన కూడా అదే చేశాడు. కెనత్ బ్యాక్గ్రౌండ్ చెక్ చేశాడు. అయితే కెనత్ ఒక క్యారెక్టర్ లెస్ పర్సన్ అని తెలుసుకొని తన కూతుర్ని మందలించాడు. వాడు నీకు తగినవాడు కాదు, వాడితో ఉంటే నీ జీవితం నాశనం అవుతుంది, వాడిని మర్చిపో అని ఎన్నోసార్లు బతిమిలాడాడు. కానీ శ్వేత వినలేదు. ఆ గుడ్డి ప్రేమలో ఆమెకు తల్లిదండ్రులు కూడా శత్రువుల
దేవుళ్లా కనిపించారు. అతను నన్ను మహారాణిలా చూసుకుంటాడు, నా ఇష్టం వచ్చినట్టు నేను బతుకుతాను అంటూ తండ్రి మీద కూడా చాలా సార్లు అరిచింది. ఇంట్లో రోజూ గొడవలు. ఈ మానసిక ఒత్తిడి భరించలేక ఒక రోజు తల్లిదండ్రులను వదిలేసి తన బట్టలు సర్దుకొని శ్వేత ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి కెనత్తో కలిసి బెంగళూరులోని మరో ప్రాంతంలో ఒక ఫ్లాట్ అద్దెకు తీసుకొని లివ్ ఇన్ రిలేషన్షిప్ ప్రారంభించింది. శ్వేత బయటకు వెళ్లిన రోజు ఆ తల్లిదండ్రులు ఎంత నరకం అనుభవించారో వాళ్ళ బంధువులు పోలీసులకు ఏడుస్తూ చెప్పారు. సరే, కోపంతో బయటకు వెళ్లిన కూతురు బాగుపడిందా అంటే ఏమాత్రం లేదు. ఇద్దరూ కలిసి క్లౌడ్ కిచెన్ వ్యాపారం చేస్తామని ఆ లివింగ్ రూమ్ లోనే 2 ల్యాప్టాప్లు పెట్టుకుని కూర్చున్నారు. వ్యాపారం చేయడానికి డబ్బులు కావాలి. అప్పుడే వాళ్ళ బుర్రలో ఒక క్రిమినల్ ఆలోచన పుట్టింది. శ్వేత నేరుగా బ్యాంకులకు వెళ్లి తన తండ్రి సోమసుందరం డాక్యుమెంట్స్ పెట్టి ఆయన సంతకాన్ని పక్కాగా ఫోర్జరీ చేసి ఏకంగా 30 లక్షల రూపాయలు లోన్ తీసుకుంది. అలాగే తల్లి ముత్తులక్ష్మి ఎమోషన్స్ ను వాడుకొని బిజినెస్ పేరు చెప్పి ఆమె వద్ద మరో 20 లక్షల రూపాయలు అప్పుగా తీసుకుంది. మొత్తం 50 లక్షల రూపాయలు ఆ జంట చేతికొచ్చాయి. ఆ డబ్బుతో వ్యాపారం చేయకుండా జల్సాలు చేయడం, మాల్స్ కు తిరగడం, పబ్బులకు వెళ్లడం మొదలుపెట్టారు. కష్టపడకుండా విలాసవంతమైన జీవితానికి అలవాటు పడ్డారు. అలా కొద్ది నెలల్లోనే ఆ 50 లక్షల రూపాయలు గాల్లో కలిసిపోయాయి. సరిగ్గా జూన్ మొదటి వారంలో సోమసుందరం ఇంటికి బ్యాంకు నుంచి ఒక నోటీస్ వచ్చింది. మీరు తీసుకున్న 30 లక్షల రూపాయల లోన్ కు ఒక్క ఈఎంఐ కూడా కట్టలేదు, వెంటనే కట్టకపోతే లీగల్ యాక్షన్ తీసుకుంటామని అందులో ఉంది. అది చూసిన ఆయనకు మైండ్ బ్లాక్ అయిపోయింది. బ్యాంకుకు వెళ్లి ఆరా తీస్తే తన సొంత కూతురే తన సంతకం ఫోర్జరీ చేసిందని ఆ తండ్రికి తెలిసింది. ఆ తండ్రి గుండె ముక్కలైపోయింది. ఏ తండ్రి అయినా వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇచ్చి కూతుర్ని జైలుకు పంపుతాడు. కానీ ఆయన అలా చేయలేదు. ఆ తండ్రి మనసులో ఇంకా కూతురు మీద ప్రేమ చావలేదు. అది నా కూతురు, ఆ కెనత్ గాడి మాయలో పడి ఇలా చేసింది. వాడిని వదిలేసి వస్తే నా కూతుర్ని నేనే మళ్ళీ దగ్గరకు చేర్చుకుంటాను. ఆ 30 లక్షలు పోతే పోనివ్వు అని భార్య ముత్తులక్ష్మితో అన్నాడు. ఎలాగైనా కూతురికి నచ్చజెప్పి ఆ సైకోగాడి చేతుల్లో నుంచి బయటకు తీసుకురావాలని ఆ తల్లిదండ్రులు ఒక ప్లాన్ వేశారు. జూన్ 21న తల్లి ముత్తులక్ష్మి కూతురు ఉంటున్న అద్దె ఫ్లాట్కి వెళ్ళింది. ఒక రోజు ముందు వెళ్లి కూతురుతో ప్రేమగా మాట్లాడి ఒప్పించాలనేది ఆమె తాపత్రయం. మరుసటి రోజు అంటే జూన్ 22న తండ్రి సోమసుందరం, చెల్లి సుప్రియ ఇద్దరు ఆ అద్దె ఫ్లాట్కి వెళ్లారు. ఇదంతా తెలుసుకున్న పోలీసులకు ఇప్పుడు క్రైమ్ సీన్ పిక్చర్ మొత్తం క్లియర్ అయిపోయింది. సోమసుందరం, ముత్తులక్ష్మి, సుప్రియ ముగ్గురు కలిసి శ్వేత ఉంటున్న అద్దె ఫ్లాట్ కు వెళ్లారు. మరి ఆ ముగ్గురి మృతదేహాలు వాళ్ళ సొంత అపార్ట్మెంట్ సాయి గ్రీన్ హోమ్స్ లో ఎలా ఉన్నాయి? అంటే ఆ హంతకులు వాళ్ళ అద్దె ఫ్లాట్ నుంచి వీళ్ళను కిడ్నాప్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి చంపారా, లేదంటే శ్వేత వాళ్లతో కలిసి సొంత ఇంటికి తిరిగొచ్చిందా అనే అనుమానంతో పోలీసులు వెంటనే సీసీటీవీ ఫుటేజ్లను జల్లెడపట్టారు. అయితే సాయి గ్రీన్ హోమ్ అపార్ట్మెంట్ కెమెరాల్లో ఒక మైండ్ బ్లోయింగ్ దృశ్యం రికార్డ్ అయింది. జూన్ 22 రాత్రి 8 గంటల సమయంలో శ్వేత, కెనత్ ఇద్దరు ఎంతో క్యాజువల్ గా చేతిలో ఒక బ్యాగ్ పట్టుకొని ఆ అపార్ట్మెంట్ నుంచి బయటకు నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ ముఖాల్లో ఎలాంటి టెన్షన్ లేదు. నేరుగా వెళ్లి ఒక స్కూటర్ స్టార్ట్ చేసుకొని అక్కడి నుండి పారిపోయారు. సరిగ్గా అదే సమయానికి పైన ఫ్లాట్ లో సోమసుందరం కుటుంబం తో తడిచిపోయింది. సీసీటీవీ ఫుటేజ్ తో మొత్తం కథ మారిపోయింది కదా. శ్వేత, కెనత్ అంత క్యాజువల్ గా ఎలా వెళ్ళగలిగారు? వాళ్ళ కళ్ళ ముందే పేరెంట్స్ చనిపోతుంటే వాళ్ళకి అసలు ఏమనిపించలేదా? ఈ ట్రిపుల్ మర్డర్ వెనక ఒక సైకో కిల్లర్ మాస్టర్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్ ని వాళ్ళు ఏఐ అనగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను వాడి ఎలా డిజైన్ చేశారో చూస్తే మీకు మైండ్ బ్లాక్ అయిపోతుంది. అంటే సోమసుందరం కుటుంబం మొత్తాన్ని ఊచకోత కోసింది ఆ కెనత్ మరియు శ్వేతనే. కన్నతల్లిని 30 సార్లు పొడిచేంత కసి ఆ కూతురికి ఎందుకు, ఎలా వచ్చింది? ఒకప్పుడు తల్లిదండ్రులను దేవుళ్లుగా చూసిన శ్వేత ఒక కిరాతకమైన సైకో కిల్లర్ గా ఎలా మారింది? ఆ ఇంటి తలుపులు పగలగొట్టిన ఆనవాళ్లు లేవు అంటే హంతకులకు వాళ్లే స్వయంగా తలుపు తీశారు. అసలు ఆ రాత్రి ఆ 4 గోడల మధ్య ఏం జరిగింది? పోలీసుల దర్యాప్తులో అదృశ్యమైన శ్వేత, కెన్నత్లకు సంబంధించిన ఒక ల్యాప్టాప్ వాళ్ళ పాత అద్దె ఫ్లాట్ లో దొరికింది. దాన్ని సైబర్ క్రైమ్ టీం ఓపెన్ చేసి చూసినప్పుడు అందులో ఉన్న గూగుల్ సెర్చ్ హిస్టరీ చూసి పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం ఉలిక్కిపడింది. ఆ హిస్టరీలో వాళ్ళు వెతికిన విషయాలు ఎలాంటివంటే హౌ టు ఎరేస్ ఫింగర్ ప్రింట్స్ పర్ఫెక్ట్లీ అనగా వేలుముద్రలను పక్కాగా ఎలా చెరిపేయాలి, విచ్ కెమికల్స్ కెన్ బ్లైండ్ ఏ పర్సన్ టెంపరర్లీ అనగా మనుషులను గుడ్డివాళ్లను చేసే రసాయనాలేవి, హౌ టు మాస్క్ ద స్మెల్ ఆఫ్ బ్లడ్ ఫ్రమ్ పోలీస్ డాగ్స్ అనగా పోలీస్ కుక్కలు పసిగట్టకుండా రక్తపు వాసనను ఎలా మాయం చేయాలి. వాటన్నింటికీ మించి వాళ్ళు ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించి ఒక మర్డర్ బ్లూ ప్రింట్ ను తయారు చేసుకున్నారు. ఆ ఏఐ సంభాషణలన్నీ ఆ ల్యాప్టాప్ లోనే సేవ్ అయి ఉన్నాయి.
ఉన్నాయి. 6 నెలల క్రితం నుంచే వాళ్ళు ఈ హత్యల కోసం ఏఐ ద్వారా పక్కాగా స్కెచ్ గీశారు. ఒక సాధారణ అమ్మాయి కేవలం ప్రేమ మత్తులో పడి తన కుటుంబం మొత్తాన్ని సిస్టమాటిక్ గా చంపడానికి ఏఐని ఎలా వాడుకుంది, అసలు ఆ రాత్రి శ్వేత వంటగదిలోని కత్తి తీసుకొని కన్న వాళ్ళ మీదే ఎందుకు విరుచుకుపడింది, ఆ హంతకులిద్దరూ ఇప్పుడు ఎక్కడున్నారు, ఆ భయంకరమైన కుట్ర, ఎవరూ ఊహించని రక్తపు ఫ్లాష్ బ్యాక్ మరియు ఆ హంతకులిద్దరిని పట్టుకోవడానికి 3 రాష్ట్రాల పోలీసులు వేసిన మైండ్ బ్లోయింగ్ ఆపరేషన్. వీటన్నిటి గురించి తెలుసుకునే ముందు మీలో చాలా మంది మన వీడియోలు చూస్తున్నారు కానీ వీడియోను లైక్ చేయడం లేదు, మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకురావడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది. పోలీసుల ముందున్న ల్యాప్టాప్ లో కనిపిస్తుంది కేవలం ఒక గూగుల్ సెర్చ్ హిస్టరీ మాత్రమే కాదు, 6 నెలలుగా ఇద్దరు సైకో కిల్లర్స్ కలిసి అల్లిన ఒక భయంకరమైన మరణ శాసనం. ఆ ల్యాప్టాప్ ను సైబర్ ఎక్స్పర్ట్స్ డీకోడ్ చేసిన తర్వాత బయటపడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్ బోట్ కాన్వర్జేషన్స్ చూసి పోలీసుల రక్తం గడ్డకట్టుకుపోయింది. ఏ హంతకుడైనా కోపంలోనో ఆవేశంలోనో లేదంటే క్షణికావేశంలోనో హత్య చేస్తాడు. కానీ శ్వేత కెన్నత్తులు అలా కాదు. ఒక పెద్ద మల్టీనేషనల్ కంపెనీ ప్రాజెక్ట్ ను ప్లాన్ చేసినట్లుగా ఈ ట్రిపుల్ మర్డర్ ను డిజైన్ చేశారు. దానికి వాళ్ళు టెక్నాలజీని ఏఐని వాడుకున్న విధానం చూస్తే ఎవరికైనా వణుకు పుడుతుంది. మనుషుల్ని ఎలా చంపాలి అని నేరుగా ఏఐని అడిగితే అది సమాధానం చెప్పదు. పైగా వాళ్ళ ఐపీ అడ్రస్ ద్వారా పోలీసులకు దొరికిపోయే ప్రమాదం ఉంది. అందుకే కెనత్ తన క్రిమినల్ బుర్రకు పదును పెట్టాడు. ఏఐని తెలివిగా తప్పుదోవ పట్టించాడు. అది ఎలా అంటే, మా ఇంట్లోకి రాత్రిపూట ముసుగు వేసుకున్న దొంగలొస్తే వాళ్ళ నుంచి నన్ను నేను ఎలా రక్షించుకోవాలి, వాళ్ళ కళ్ళల్లో ఏం చల్లితే వాళ్ళు తాత్కాలికంగా గుడ్డివాళ్ళవుతారు, సెల్ఫ్ డిఫెన్స్ కోసం కత్తితో శరీరంలో ఎక్కడ పొడిస్తే వాళ్ళు వెంటనే కుప్పకూలిపోతారు అంటూ ఏఐని అడిగి ఒక మనిషి ప్రాణాలు సులువుగా ఎలా తీయాలో పక్కాగా నేర్చుకున్నాడు. ఆ తర్వాత శవాలను ఎలా మాయం చేయాలో తెలుసుకోవడానికి ఒకవేళ మా ఇంట్లో ఏదైనా పెద్ద జంతువు చనిపోతే ఆ దుర్వాసన బయటకు రాకుండా పోలీస్ డాగ్స్ పసిగట్టకుండా ఫ్లోర్ ను ఏ కెమికల్స్ తో క్లీన్ చేయాలి అని సెర్చ్ చేశాడు. ఈ రీసెర్చ్ అంతా కేవలం 1 రోజులోనో 2 రోజుల్లోనో 3 రోజుల్లోనో జరిగింది కాదు. గత 6 నెలలుగా వాళ్ళు అద్దె గదిలో కూర్చొని ఈ ఇద్దరు చేసిన ప్లాన్ ఇది. ఆ ఆన్లైన్ రీసెర్చ్ తో పాటు ఆఫ్లైన్ లో వాళ్ళు చేసిన షాపింగ్ లిస్టు చూసి పోలీసులకు మైండ్ బ్లాక్ అయింది. తమ కిరాతక ప్లాన్ ను అమలు చేయడానికి కెన్నత్ మార్కెట్ కు వెళ్లి ఒక ఇనుమును కరిగించడానికి వాడే ఇనుప కొలిమిని కొన్నాడు. అందులో శవాలను కాల్చేయొచ్చు అన్నది వాడి ప్లాన్. దాంతో పాటు 2 పెద్ద పెద్ద బ్లూ కలర్ డ్రమ్ములు కొన్నాడు, ఎందుకంటే శవాలను ముక్కలుగా చేసి దాచడానికి. అలాగే మాంసం కోసే పెద్ద కట్టర్లు, దట్టమైన కారం పొడి, యాసిడ్ బాటిల్స్ కొనుగోలు చేసి తమ అద్దె ఫ్లాట్ లో దాచిపెట్టాడు. వాళ్ళ అసలు ప్లాన్ ఏంటంటే జూన్ 21న తల్లి ముత్తులక్ష్మి వాళ్ళ అద్దె ఫ్లాట్ కు వచ్చినప్పుడు ఆమెను అక్కడే చంపేసి ఆ డ్రమ్ములో కుక్కేయాలి. ఆ తర్వాత తండ్రిని చెల్లిని కూడా అలాగే వాళ్ళ అద్దె ఫ్లాట్ కు పిలిపించి చంపి ముక్కలు ముక్కలుగా నరికేయాలి అన్నది వాళ్ళ మాస్టర్ ప్లాన్. కానీ విధి మాత్రం వేరేలా తలచి ఆ ప్లాన్ రివర్స్ అయింది. టెక్నాలజీ మనిషిని ఇంత రాక్షసుడిగా మారుస్తుందా? శవాలను కాల్చేయడానికి నిప్పుల కొలిమి, ముక్కలు చేయడానికి కట్టర్లు, ఇదంతా చూస్తుంటే వీళ్ళ ప్లాన్ ఎంత పక్కాగా ఉందో తెలుస్తుంది. కానీ విధి ఎవరికైనా ఒకటే కదా. వాళ్ళ ప్లాన్ ఎక్కడ రివర్స్ అయింది? ఆ రాత్రి అసలు అపార్ట్మెంట్ లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఆ రాత్రి 4 గోడల మధ్య ఏం జరిగిందంటే అది జూన్ 22, 2026. ముత్తుల లక్ష్మి, సోమసుందరం, చెల్లి సుప్రియ ముగ్గురు శ్వేత ఉంటున్న అద్దె ఫ్లాట్ కు వెళ్ళలేకపోయారు. వాళ్ళ మధ్య అంతకు ముందే ఫోన్ లో పెద్ద గొడవ జరిగింది. 30 లక్షలు తీసుకొని మమ్మల్ని అప్పుల పాలు చేశావు, ఆ ఫ్రాడ్ గాడిని వదిలేసి ఇంటికి రా, లేదంటే మేము ఆత్మహత్య చేసుకుంటాం అని తల్లిదండ్రులు బెదిరించారు. దీంతో కెనత్ కు ఒక విషయం అర్థమైంది. వీళ్ళు బతుకుంటే మనల్ని ప్రశాంతంగా బతకనివ్వరు, తమ మీద ఎప్పటికైనా పోలీసులకు కంప్లైంట్ చేస్తారు అని శ్వేతను రెచ్చగొట్టాడు. మీ అమ్మా నాన్నలు ఉన్నంత కాలం మనం ఒకటవ్వలేము, వాళ్ళ ఆస్తి మనకు రాదు, ఈ రోజు ఎలాగైనా వాళ్ళ పని పడదాం అని ఆమెకు బ్రెయిన్ వాష్ చేశాడు. ఇద్దరూ కలిసి 2 పెద్ద కత్తులు, కారం పొడి బ్యాగులో పెట్టుకొని జూన్ 22 రాత్రి సిగేహల్లీలోని వాళ్ళ సొంత అపార్ట్మెంట్ అయిన సాయి గ్రీన్ హోమ్స్ కు చేరుకున్నారు. కాలింగ్ బెల్ మోగగానే వచ్చింది సొంత కూతురే కదా అని ముత్తులక్ష్మి తలుపు తీసింది. కానీ ఆమెకు తెలియదు వచ్చింది కన్న కూతురు కాదు, తన పాలిట యముడు అని. లోపలికి రాగానే శ్వేత తల్లితో గొడవకు దిగింది. నన్నెందుకు ప్రశాంతంగా బతకనివ్వరు, నా జీవితం నా ఇష్టం
ఇష్టం అంటూ అరవడం మొదలుపెట్టింది. దాంతో గొడవ తారాస్థాయికి చేరిపోయింది. అప్పుడే కెనత్ కన్ను కొట్టాడు. అంతే, శ్వేత తన బ్యాగ్లో నుంచి కత్తి తీసి జన్మనిచ్చిన తల్లి అని కూడా చూడకుండా ముత్తులక్ష్మి కడుపులో బలంగా పొడిచింది. ఆ ఊహించని దాడికి ముత్తులక్ష్మి నెత్తురు కక్కుకుంటూ సోఫా మీద పడిపోయింది. ఆ తల్లి కళ్ళల్లో కన్న కూతురు చేస్తున్న ఈ దారుణాన్ని చూసి ప్రాణభయం కంటే ఎక్కువగా గుండెకోత కనిపించింది. పక్కనే ఉన్న కెనత్ కూడా తన కత్తి తీసుకొని ముత్తులక్ష్మిని పెట్టాడు. ఆ తల్లి మీద శ్వేత ఎంత కసితో ఉందంటే చనిపోయిన తర్వాత కూడా ఆమె శరీరం మీద విచక్షణారహితంగా 30 సార్లకు పైగా పొడిచింది. ఆ అరుపులు విని పక్క గదిలో ఉన్న చెల్లి సుప్రియ భయంతో వణికిపోతూ బయటకొచ్చింది. అక్క చేతిలో రక్తంతో ఉన్న కత్తిని చూసి గజగజ వణికిపోయి, అక్క ప్లీజ్ అక్క వదిలే అక్క అంటూ ప్రాణభయంతో వెనక్కి పరిగెత్తబోయింది. కానీ కెనత్ ఆమె జుట్టు పట్టుకొని లాగి నేలకేసి కొట్టాడు. అప్పటికే రక్తం రుచి మరిగిన కసాయిదానిలా మారిపోయిన శ్వేత సొంత చెల్లి అని కూడా చూడకుండా సుప్రియ మీద పడి 15 సార్లు పొడిచి చంపేసింది. ఒక్క నిమిషం వ్యవధిలోనే ఆ ఇల్లు రక్తపు మడుగులా మారిపోయింది. అప్పుడే డ్యూటీ ముగించుకొని బయట నుండి ఇంట్లోకి అడుగుపెట్టాడు తండ్రి సోమసుందరం. తన భార్య చిన్న కూతురు నెత్తుటి మడుగులో పడుండటం, పెద్ద కూతురు చేతిలో కత్తుండటం చూసి ఆ తండ్రి షాక్ లో ఉండిపోయాడు. అతను తేరుకునే లోపే కెనత్, శ్వేత ఇద్దరు సోమసుందరం మీద విరుచుకుపడ్డారు. ఆయన ఛాతీ మీద, మెడ మీద కత్తితో విపరీతంగా దాడి చేశారు. ఆయనకు తీవ్ర గాయాలైనా కానీ సోమసుందరం తన ప్రాణాలను పణంగా పెట్టి వాళ్లను ఎదిరించి అతి కష్టం మీద వాళ్ళ చేతుల్లో నుంచి తప్పించుకొని బయటకు పరిగెత్తాడు. ఆయన అరిస్తే అందరూ వస్తారని భయపడిన ఆ హంతకులు వెంటనే లోపలికి వెళ్లి గడియ పెట్టుకున్నారు. అక్కడ అప్పటికప్పుడు శవాలను ముక్కలుగా చేసి డ్రమ్ముల్లో ప్యాక్ చేసే సమయం వాళ్లకు లేదు. పోలీసులు వస్తారన్న భయంతో ఇంట్లో ఉన్న డబ్బులు, నగలు అన్ని ఒక బ్యాగ్ లో కుక్కున్నారు. రక్తపు మరకలు ఉన్న బట్టలు మార్చుకున్నారు. తలుపులు లాక్ చేసి ఏమీ ఎరగని వాళ్లలాగా అత్యంత ప్రశాంతంగా లిఫ్ట్ కింద సీసీటీవీ కెమెరాలను కూడా దాటుకొని వాళ్ళ స్కూటర్ మీద అక్కడి నుండి పారిపోయారు. కానీ వాళ్ళు ఊహించని ఒకే ఒక్క ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు చనిపోయాడు అనుకున్న సోమసుందరం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ బేస్మెంట్ కు చేరుకోవడం, ఆయన ఇచ్చిన ఆ మరణ వాంగ్మూలమే వాళ్ళ మెడకు ఉరితాడుగా మారడం. సోమసుందరం ఇచ్చిన ఆ వీడియోతో ఇన్స్పెక్టర్ రాహుల్ కు స్టోరీ మొత్తం అర్థమైపోయింది. హంతకులు ఎవరో తెలిసిపోయారు. ఇక వాళ్ళను పట్టుకోవడమే తరువాయి. వెంటనే బెంగళూరు పోలీసుల ఐటీ సెల్ రంగంలోకి దిగింది. శ్వేత, కెన్నెత్ల మొబైల్ నంబర్లను ట్రాక్ లో పెట్టారు. వాళ్ళు వెళ్లిన స్కూటర్ నెంబర్ ను టోల్ ప్లాజాల సీసీటీవీల ద్వారా వెతకడం మొదలు పెట్టారు. అయితే రాత్రికి రాత్రే వాళ్ళిద్దరూ బెంగళూరు బార్డర్ దాటేశారని టవర్ లొకేషన్ చూపించింది. వాళ్ళు హోసూర్ మీదుగా తమిళనాడులోకి ఎంటర్ అయ్యారు. పోలీసులు 2 స్పెషల్ టీమ్స్ గా విడిపోయి వాళ్ళ వెనక వెంబడించారు. దారి మధ్యలో తిరువన్నామలై దగ్గర వాళ్ళు ప్రయాణిస్తున్న స్కూటర్ ఆగిపోవడంతో వాళ్ళు దాన్ని అక్కడే వదిలేసి పోలీసులను తప్పుదోవ పట్టించడానికి ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. ఇద్దరూ కలిసి వెళ్తే దొరికిపోతామని చెరో బస్ ఎక్కి పాండిచ్చేరిలో కలుసుకోవాలని డిసైడ్ అయ్యారు. అలా వాళ్ళ మొబైల్ సిగ్నల్స్ తమిళనాడు బోర్డర్ దాటి పాండిచ్చేరిలో చూపించాయి. వెంటనే కర్ణాటక పోలీసులు తమిళనాడు మరియు పాండిచ్చేరి పోలీసులతో జాయింట్ ఆపరేషన్ మొదలు పెట్టారు. హంతకుల ఫోటోలను పాండిచ్చేరిలోని ప్రతి హోటల్ కి, లాడ్జీకి, రిసార్ట్లకి వాట్సాప్ ద్వారా పంపించారు. 3 కిరాతకమైన హత్యలు చేసి ఇంత పక్కాగా ఎస్కేప్ ప్లాన్ వేశారంటే వాళ్ళ బుర్రలు ఎంత షార్ప్ గా పనిచేస్తున్నాయో ఒక్కసారి ఆలోచించండి. కానీ పోలీసులు ఎప్పుడు వాళ్ళకంటే ఒక అడుగు ముందే ఉంటారు కదా. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. అది జూన్ 24 ఉదయం పాండిచ్చేరి రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న ఒక బడ్జెట్ హోటల్ రిసెప్షనిస్ట్ పోలీసులకు ఫోన్ చేశాడు. సార్, మీరు పంపిన ఫోటోలో ఉన్న అమ్మాయి నిన్న రాత్రి మా లాడ్జీలో రూమ్ తీసుకుంది అని చెప్పాడు. అంతే, కరెక్ట్ గా 10 నిమిషాల్లో మఫ్టీల్లో ఉన్న పోలీసులు ఆ లాడ్జీని చుట్టుముట్టారు. రూమ్ తలుపు బద్దలు కొట్టి లోపలికి వెళ్లేసరికి కన్నవాళ్లను చంపిన పశ్చాత్తాపం కూడా లేకుండా శ్వేత ప్రశాంతంగా నిద్రపోతుంది. పోలీసులు ఆమెను లేపి ఈడ్చుకుంటూ వెళ్లి జీప్లోకి ఎక్కించారు. కానీ ఆ లాడ్జీలో కెనత్ లేడు. వాడు చాలా కన్నింగ్. శ్వేత అరెస్ట్ అయిందన్న విషయం వాడికి తెలిసిపోయింది. మొబైల్ ఆన్ లో ఉంటే టవర్ లొకేషన్ ద్వారా దొరికిపోతానని వాడు తన ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి డస్ట్బిన్ లో పారేశాడు. ఇప్పుడు వాడిని పట్టుకోవడం పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. పాండిచ్చేరి బీచ్లు, బార్లు అన్ని వెతికారు. అది జూన్ 26 రాత్రి. పాండిచ్చేరి
పాండిచ్చేరిలోని అన్నాసలై ప్రాంతంలో ఉన్న ఒక చీకటి బార్లో కెనత్ మద్యం తాగుతున్నట్టు ఒక ఇన్ఫార్మర్ ద్వారా పోలీసులకు పక్కా సమాచారం అందింది. పోలీసులు ఆ బార్ను 4 వైపులా చుట్టుముట్టారు. ఇన్స్పెక్టర్తో సహా 4 లోపలికెళ్లారు. వాళ్ళను చూడగానే కెనత్కు అనుమానం వచ్చింది. చేతిలో ఉన్న బీర్ బాటిల్ను పగలగొట్టి ఒక కానిస్టేబుల్ మీదకు విసిరేసి ఆ గ్యాప్లోనే బార్ వెనక డోర్లో నుంచి బయటకు పారిపోయాడు. అయితే అక్కడే స్టార్ట్ అయింది సినిమా రేంజ్ చేజింగ్. బయట వాన పడుతుంది. పాండిచ్చేరి ఎరుకు సందుల్లో వాడు ముందు పరిగెడుతుంటే వెనక పోలీసులు లాఠీలతో తరుముతున్నారు. దాదాపు 1/2 కిలోమీటర్ పరిగెత్తిన తర్వాత ఒక డెడ్ ఎండ్ దగ్గర వాడు పోలీసులకు చిక్కిపోయాడు. తప్పించుకోవడానికి పోలీసుల మీద తిరగబడ్డాడు. కానీ 4 పోలీసులు వాడి మీద పడి లాఠీలతో వాడి కాళ్ళు విరగ్గొట్టి చేతులకు బేడీలు వేశారు. ఆ కిరాతక జంట పోలీసుల వలలో చిక్కుకుంది. అది బెంగళూరులోని పోలీస్ ఇంట్రాగేషన్ రూమ్. ఒక గదిలో శ్వేత, మరో గదిలో కెనత్ ఉన్నారు. సాధారణంగా నేరస్తులు ఇద్దరు ఉన్నప్పుడు పోలీసులు వాడే అతిపెద్ద ఆయుధం ప్రిజనర్స్ డైలమా. ఇద్దరిని విడివిడిగా విచారించి ఒకరి మీద ఒకరికి అనుమానం పెంచడం. ఈ ప్రొసీజర్ నే ఫాలో అయిన పోలీసులు ముందుగా శ్వేతను విచారించారు. అయితే శ్వేత తన ప్రియుణ్ణి ఎలాగైనా కాపాడుకోవాలి అని ఒక కట్టుకథ అల్లింది. సార్, ఆ హత్యలతో కెనత్కు ఎలాంటి సంబంధం లేదు. మా అమ్మా నాన్న నన్ను మానసికంగా చాలా టార్చర్ పెట్టారు. ఆ కోపం తట్టుకోలేకే కొని 3 నేనే పొడి చేశాను. ఆ సమయంలో కెనత్ పక్క గదిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్ వింటున్నాడు. వాడికి ఏమీ తెలియదు అని చెప్పింది. కన్న వాళ్లను చంపినందుకు కళ్ళల్లో నీళ్లు లేవు, కానీ ప్రియుడికి శిక్ష పడుతుందేమో అన్న భయం ఆమె కళ్ళల్లో కనిపించింది. మరోవైపు గదిలో కెనత్ ను విచారిస్తే వాడు తన ప్రాణం కాపాడుకోవడానికి ప్రియురాల్ని రోడ్డున పడేశాడు. సార్, నేనేమీ చేయలేదు సార్. ఆ అమ్మాయి ఒక సైకో. వాళ్ళ అమ్మా నాన్నలతో గొడవపడి ఆమెనే వాళ్ళను పొడి చేసింది. నేను భయపడిపోయి పక్కనే నిలబడి చూశాను తప్ప కత్తి ముట్టుకోలేదు సార్ అని మాట మార్చాడు. ఇద్దరి నాటకాలు చూసిన ఇన్స్పెక్టర్ కు చిర్రెత్తుకొచ్చింది. ఇద్దరిని ఒకే గదిలోకి తీసుకొచ్చి ఎదురెదురుగా కూర్చోబెట్టాడు. వాడు ఆమె మీద, ఆమె వాడి మీద బురద చల్లుకుంటున్నారు. అప్పుడు ఆ ఇన్స్పెక్టర్ ఒక నవ్వు నవ్వి తన జేబులో నుంచి ఒక మొబైల్ తీసి వాళ్ళ ముందు పెట్టాడు. అందులో ఒక వీడియో ప్లే చేశాడు. ఆ వీడియోలో మాట్లాడుతుంది అడుగులో కొట్టుమిట్టాడుతున్న శ్వేత తండ్రి సోమసుందరం. నా కూతురు, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసే మమ్మల్ని పొడిచారు అని చెబుతున్న ఆఖరి మాటలు వినగానే ఇద్దరి ముఖాల్లో నెత్తురు చుక్కలేదు. నోట్లో నుంచి మాట రావడం లేదు. తమను ఉరితీయడానికి ఈ ఒక్క వీడియో సాక్ష్యం చాలు అని వాళ్ళకు అర్థమైపోయింది. ఇక తప్పించుకునే దారి లేక శ్వేత వెక్కి వెక్కి ఏడుస్తూ, అవును సార్, మేమిద్దరమే కలిసి చంపాం అని నేరాన్ని అంగీకరించింది. తాము తీసుకున్న 50 లక్షల రూపాయల లోన్, ఏఐని వాడి 6 నెలలుగా తాము వేసిన ప్లాన్, కట్టర్లు, డ్రమ్ములు ఎక్కడ దాచారో మొత్తం ప్లాన్ అంతా పోలీసుల ముందు కక్కేశారు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. బాగా చదువుకొని ఐటీ ఉద్యోగం చేసే అమ్మాయి ఒక వెధవ కోసం కన్న వాళ్ళనే 30 సార్లు కత్తితో పొడిచే స్థాయికి ఎలా దిగజారింది? సైకాలజిస్టులు దీని గురించి చెప్తూ దీన్ని బ్లైండ్ ఇన్ఫాక్చుయేషన్ అండ్ మ్యానిపులేషన్ అంటారు అని చెప్పారు. శ్వేత ఒక సైకో కాదు, కానీ ఆమె ఒక తప్పుడు వ్యక్తిని ఎంచుకుంది. కెనత్ ఒక పక్కా మ్యానిపులేటర్. వాడు ఆమె బ్రెయిన్ ను పూర్తిగా కంట్రోల్ చేశాడు. మీ తల్లిదండ్రులు మనకు శత్రువులు, వాళ్ళుంటే మనం బతకలేమని అని ఆమె బుర్రలో తల్లిదండ్రుల గురించి, కుటుంబం గురించి విషం నింపాడు. ప్రేమమత్తులో ఉన్న శ్వేతకు వాడి మాటలు వేదవాక్కులా అనిపించాయి. వాడిని గుడ్డిగా నమ్మి తన కళ్ళ ముందున్న దేవుళ్ళ లాంటి తల్లిదండ్రులను రాక్షసుల్లా భావించింది. ఏది తప్పో ఏది ఒప్పో ఫిల్టర్ చేసుకునే ఆలోచన శక్తిని ఆమె పూర్తిగా కోల్పోయింది. అందుకే వాడు చంపమనగానే ఒక మెషిన్ లాగా కత్తి పట్టుకొని కన్నతల్లి పేగులను చీల్చేసింది. మన పార్ట్నర్ మనం తప్పు చేస్తుంటే సరిదిద్దాలి, కానీ ఇలా హత్యలు చేయడానికి ప్లాన్లు వేసి ఎంకరేజ్ చేస్తున్నాడంటే వాడు ఖచ్చితంగా మన జీవితాన్ని నాశనం చేసే సైకో కిల్లర్ అని యంగ్ జనరేషన్ గ్రహించలేకపోవడమే ఇలాంటి ఘోరాలకు కారణం. విలాసవంతమైన జీవితం కావాలని 50 లక్షల రూపాయలు దోచుకొని తల్లిదండ్రులను చంపి స్వేచ్ఛగా బతుకుదామనుకున్న జంట ఇప్పుడు జైలు గదుల్లో జీవితాంతం ఒకరి ముఖం ఒకరు చూసుకోలేక పశ్చాత్తాపపు మంటల్లో కాలిపోతూ మిగిలిన జీవితాన్ని గడపాలి. కన్న వాళ్లను కాదనుకొని గుడ్డి ప్రేమ వెంట వెళితే జీవితం ఎలా నాశనమవుతుందో చెప్పడానికి బెంగళూరులో జరిగిన ఈ ట్రిపుల్ మర్డర్ మిస్టరీ ఒక కఠినమైన హెచ్చరికగా మిగిలిపోయింది. ఆ ఏఐ చాట్ బోట్ హిస్టరీ, క్రైమ్ సీన్ లో దొరికిన 2 కిచెన్ కత్తులు, అన్నింటికీ మించి రక్తపు మడుగులో తండ్రి సోమసుందరం ఇచ్చిన మరణ వాంగ్మూలం వీడియోను చూసిన తర్వాత ప్రేమ పేరుతో గుడ్డిదైపోయి జన్మనిచ్చిన తల్లిదండ్రులనే 30 సార్లు
పొడిచేంత కిరాతకత్వం ఉన్న శ్వేతకు ఆమె ప్రియుడికి ఎలాంటి శిక్ష వేయడం కరెక్టో మీరే కామెంట్ చేయండి. ఒకప్పుడు ఏసీ గదుల్లో ఐటీ కంపెనీలో దర్జాగా బతికిన శ్వేత ఇప్పుడు తెల్లటి ఖైదీ బట్టల్లో ఒక చిన్న చీకటి గదిలో నేల మీద పడుకుంటుంది. చలికి వణుకుతుంది. వాళ్ళ నాన్న అప్పు చేసి కొనిపెట్టిన ఖరీదైన పరుపులు ఇప్పుడు లేవు. రాత్రి కళ్ళు మూసుకోగానే అక్క ప్లీజ్ నన్ను వదిలే, నాకు బతకాలనుంది అని తన 19 ఏళ్ల చెల్లి సుప్రియ అరిచిన ఆర్తనాదాలు ఆమె చెవుల్లో భయంకరంగా వినిపిస్తున్నాయి. 30 కోట్లతో పేగులు బయటికొచ్చి నెత్తుటి మడుగులో పడిన తల్లి ముఖం కళ్ళ ముందు పదే పదే కనిపిస్తుంది. తన కోసం ప్రాణమిచ్చే వాళ్ళను కాదనుకొని తనను మోసం చేసి పారిపోవాలనుకున్న వాడి కోసం జీవితాన్ని నాశనం చేసుకున్నానన్న నిజం ఇప్పుడు ఆమెను కాల్చేస్తుంది. ఒక తప్పుడు వ్యక్తిని భాగస్వామిగా ఎంచుకుంటే, గుడ్డి ప్రేమలో కళ్ళు మూసుకుపోతే అది కేవలం మీ జీవితాన్నే కాదు, మిమ్మల్ని నమ్ముకున్న మీ కుటుంబం మొత్తాన్ని ఎలా శ్మశానానికి పంపుతుందో చెప్పడానికి బెంగళూరులో జరిగిన ఈ ట్రిపుల్ మర్డర్ మిస్టరీ భారతదేశ క్రైమ్ చరిత్రలోనే ఒక కిరాతకంగా మిగిలిపోతుంది. మీకు గనుక ఈ రియల్ క్రైమ్ స్టోరీ నచ్చినట్లయితే ఇప్పుడే ఈ వీడియోను లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే చిన్న లైక్, ఒక సబ్స్క్రైబ్ మమ్మల్ని ఎంతో ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. అలాగే మీరు ఇచ్చే ఒక పాజిటివ్ కామెంట్ ఇలాంటి రియల్ క్రైమ్ స్టోరీస్ మరిన్ని రోజు మీ ముందుకు తీసుకొచ్చి మిమ్మల్ని మరింత థ్రిల్ చేయడానికి మాకు చాలా బూస్టప్ ఇచ్చినట్టుంటుంది.